వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. దాసరి నారాయణరావు గారి 150వ చిత్రం పరమవీర చక్ర ఆడియో ఫంక్షన్లో ఇంత పెద్దల అదుల మహారథులు అందరి పక్కన ఈ సినిమాలో నటించడమే కాకుండా ఇంతమంది ముందు కూర్చుని అవకాశం రావటం అనేది నా నట జీవితంలో ఇది ఒక మరుపురాని రోజు. వారి గురించి చాలా ఏళ్ళు దాసనారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచంద్ర గారు వారు తీసిన సినిమాలు చూశాను. తర్వాత నా అదృష్టం బాగుండి వారి సినిమాల్లో వారి దర్శకత్వంలో నటించడం జరిగింది. ఇంతకంటే నాకు అనుభవం లేదు. కానీ వారి ముగ్గురు గురించి ఈ రోజున పెద్దలు బాలచంద్ర గారు ఈ ఫంక్షన్కి రావటం అనేది గొప్ప విశేషం. మధ్యతరగతి మానవుడి జీవితాన్ని బాలచంద్ర గారు చూపించినట్టు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు చూపించలేదు. మిడిల్ క్లాస్ లైఫ్ ని. అలాగా రాఘవేంద్రరావు గారు చెయ్యని ప్రయోగాలు లేవు, ప్రజలకు ఇవ్వనటువంటి ఆనందం లేదు. రాఘవేంద్రరావు సినిమాలకు ఇచ్చినటువంటి ఆనందం ఆంధ్ర ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి ఇంకింతవరకు ఏ దర్శకులు ఇవ్వలేదండి. అలాగా ఒకరిని మించిన ఒకరుగా మన దాసనారాయణరావు గారు గిన్నిస్ బుక్కి ఎక్కడమే కాకుండా ఎంతో మంది నూతన నటీనటుల్ని, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి తెలుగు నటీనటుల్ని, కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేసి వారిని అందరినీ ఎంతో నటీనటులుగా, పెద్ద తారలుగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దర్శకులు, ఎంతో మంది శిష్యులు. ఇప్పుడు వారు 150 సినిమాలు కాదండి, వారి దగ్గర శిష్యరికం పొందిన ఎంతో మంది దర్శకులు ఆల్మోస్ట్ 100 చిత్రాలకి రీచ్ అవుతున్నారు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దర్శకులు. కాబట్టి ఇవాళ చాలా మంది మనందరికీ తెలిసింది ఒక దాసనారాయణరావు, రాఘవేంద్రరావు గారు, ఓ బాలచంద్ర గారు గురించి చెప్పుకుంటే అరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా అనుకుంటాం. కాదండి, దిస్ గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్. గాడ్ బ్లెస్ దెమ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఆసీనులైన పూజ్య గురుదేవులు, పెద్దలకు, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షక మహాశయులకి, పైనున్న బ్యాచ్కి, బాలయ్య బాబు ఫ్యాన్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఇలాంటి రోజులు దాసరి నారాయణరావు గారి జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. కానీ 150 సినిమాలు తీసి 150వ సినిమా కూడా ఇలాంటి రోజు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఒక్క దాసరి నారాయణరావు గారికి చెల్లిందేమో అని. 150 సినిమాలు చూడమంటేనే బోరు కొడుతుంది మనకి. 150 సినిమాలు ఎక్కడ చూస్తారో బాబు అనుకుంటాం. 150 సినిమాలు దర్శకత్వం వహించడం అది సామాన్యమైన విషయం కాదు. అన్నయ్య చెప్పినట్టు కోట శ్రీనివాసరావు గారు ఆయన 150 చేశాడు, ఓకే. ఆయన శిష్యులు కోటి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు 100 చేసి వదిలిపెట్టారు. ఇలాగా ఆయన ఒక విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక మహా నట వృక్షం ఆయన. దాని కింద ఇదిగో ఇట్లాంటి మల్లెపూలు లాంటి వాళ్ళు, అనేక రకాలైన పూలు ఏరుకోవడానికి ఉపయోగించిన దర్శకులు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతమందో. ఈరోజు పద్మశ్రీ ది గ్రేట్ బాలచంద్ర గారు, బాలయ్య గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు పెద్దవాళ్ళ గురించి మాట్లాడదాం. బాలచంద్ర గారి గురించి నేను మాట్లాడటానికి నాకు కూడా కొంత అర్హత ఉంది అని అనిపించుకోవడానికి నేను మొట్టమొదట మెడ్రాస్ వెళ్ళినప్పుడు జంజాల గారి సినిమా రామానాయుడు గారిది అహనా పెళ్ళంటి చేస్తున్నప్పుడు రుద్రవీణ సినిమాలో ఆయనతో పాటు నాకు ఛాన్స్ ఇచ్చారు. రుద్రవీణ సినిమా
ఇది కొంచెం బోరు కొట్టినా 1 మినిట్ సాగదీసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వద్దా బాలయ్య, నాకు తెలుసు అది కావాలండి. కానీ ఇందాక గురువు గారు చెప్పారు ఏంటంటే మనం పిలుచుకున్న అతిథుల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. కాబట్టి ఆయన దగ్గర యాక్ట్ చేసేటువంటి అదృష్టం కలగటం చాలా తక్కువ మంది ఆర్టిస్టులకి కలుగుతుంది. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందులో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, బ్రహ్మానందం. అంటే వాళ్ళతో పాటు పోల్చుకోవడానికి ఒకడు ఉన్నారు కాబట్టి మనం కూడా అనేసుకోవచ్చని ఆ పనిలో పని కింద అనేశాను. ఇకపోతే నాకు తెలుసు మీరు దిగిబొమ్మల దాకా నేను ఇక్కడ ఉన్నాను. పరమవీర చక్ర, బొబ్బిలి పులి ఎన్టీఆర్ కి ఎలా సూట్ అయిందో పేరు, పరమవీర చక్ర సూట్ అయిన ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. కొంతమందికే కొన్ని సూట్ అవుతాయి, నాకు పెడితే ఆ పేరు ఎలా ఉంటది? అందువల్ల అందరికీ సూట్ అవు. దానిలో ఈ సినిమాలో సరే మా కామెడీ ట్రాక్ నేను తమ్ముడు ఆలీ కలిసి రోబో ఆలీ, ఆ రోబోని క్రియేట్ చేసినండి నేను. వాడు నాకు ఎలా నా కొంపకి ఎసరు పెడతాడో మీరు చూడొచ్చు ఆ సినిమాలో. సరే అది కామెడీ ట్రాక్. ఇందులో బాలయ్య బాబు గారు నటించిన తీరు 3 క్యారెక్టర్స్ త్రిపాత్రాభినయం చేశారా ఆల్మోస్ట్ అన్నట్టు అనిపించి, ఆయన చేసినటువంటిది నారాయణరావు గారు చెప్తున్నప్పుడు, దాసరి నారాయణరావు గారు చెప్తున్నప్పుడు నేను బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయటం లేదురా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తున్నాను అన్నాడు. సో ఆయన ఉద్దేశంలో ఎంత అద్భుతమైనటువంటి సినిమా చేయాలనే కసి ఆయనకుందో, ఒక ట్రెమెండస్ ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఇందాక అన్నారు, ఒక రోజు, 1 గంట, 2 గంటలు, 1 నెల సరిపోదు, అలా చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. అటువంటి దాసరి నారాయణరావు గారు ఆ మాట అన్నారంటే, ఇందాక చూసాం రావణ బ్రహ్మగా, మళ్ళీ ఒక్కసారి నందమూరి తారక రామారావు గారు రావణ బ్రహ్మగా సీతారామ కళ్యాణంలో కనిపించినట్టు అనిపించింది. ఓ కొమరం పులి ఏం చేసినా సరిపోయగలిగినటువంటి సత్తా ఒక్కళ్ళకే ఉంది, అది బాలయ్య బాబు. సో ఇన్ని రకాలైనటువంటి మసాలాలు కలిసిన ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది. దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి సి కళ్యాణ్. ఎక్కడైనా ఏ నల్లపూస కనపడకుండా ఉండడానికి ఆయన ఎంతున్నాడో అంత భారీగా తీశాడు సినిమా. సినిమా మొత్తం పెద్ద ఆటం బాంబులా తయారు చేసినటువంటి ఈ సినిమా కమ్మాన్ సంక్రాంతి పండగకి కోడి పందాలు వచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గురువు గారు బాలచంద్ర గారికి పాదాభివందన చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఆలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నన్ను రోబోగా సృష్టించిన మా గురువు గారు దాసరి నారాయణరావు గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు పూజ్యులు కె బాలచంద్ర గారికి, నాగేంద్ర గారికి, అట్లాగే నారాయణ గారికి, ఇక మీ నందమూరి కుటుంబానికి, అట్లాగే మా బాలయ్య బాబుకి, మీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, మీరు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. దీనికే ఆంధ్రదేశం అంతా గడగడగలాడింది. ఈ సినిమాలో ఇంకో డైలాగ్ ఉంది, అది ఒక దాసరి నారాయణరావు గారే కనిపెట్టింది. నువ్వు జూలో సింహం చూసుంటావు, సర్కస్ లో సింహం చూసుంటావు, అడవిలో సింహం చూసుంటావు, జనాల నుంచి వచ్చిన సింహాన్ని చూడలేదు, వాడే సమరసింహ. ఏంటి ఏంటి మళ్ళీ ఎవరు మైకు? వీడు చెప్పింది సింహ డైలాగ్ పరమవీర చక్రలో. ఇది దీంట్లోదే కాదంటాడంటే వీడు. ఇందులో ఏంటంటే, నేను యాక్షన్ లో ఉన్నప్పుడు రియాక్షన్ ఇవ్వద్దు. మా అన్నకి ఏజ్ అయిపోయింది, గేజ్ దిగిపోయింది.
ఈ సినిమా డైలాగ్ అని చెప్పేలాగా వచ్చేసాడు. ఈ డైలాగ్ ఫస్ట్ డే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు, అరే దీంట్లో ఒక మంచి డైలాగ్ రాశానురా అని గురుగారు చెప్పారు. గురుగారు ఒకసారి చెప్పండి అన్న, ఎందుకంటే నాకు తెలుసు మీలాగే నేను కూడా బొబ్బులు పులి లైన్లో నుంచొని సినిమా చూసా. దాంట్లో ఎన్టీ రామారావు గారు ఒక డైలాగ్ ఉంది, నీ పేరేంటి? బొబ్బులి పులి అంటుంటారు. అసలు పేరేంటి? బొబ్బులి పులి. అసలు పేరే అడుగుతున్నావు, ఎన్నిసార్లు చెప్పమంటారు అని అప్పుడు చెప్పారు. మళ్ళీ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మా బాలయ్య చేశాడు. ఇక సమస్య లేదు, ఫస్ట్ డే వెళ్ళి సినిమా చూసాడమే. ఎందుకంటే అద్భుతమైన కాంబినేషన్, 150 చిత్రం మామూలుగా ఉండదు, కాయ కచౌడి అయిపోతుంది. ఈ అవకాశం కల్పించిన సి కళ్యాణ్ గారికి అట్లాగే మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.